కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు. 17వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 7 చక్రాల స్వాధీనంలో మణిపూర చక్రం. మణిపూర చక్రం సరిగ్గా మీ నాభిపైన ఉన్నది. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుధోపేత డామరియాది బిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంభా స్వరూపిణి. ఇది లలితా సహస్రనామం 102, 103 పాదాల నుండి తీసుకోవడం జరిగింది. శబ్దార్థం: మణిపూర చక్రంలో ఉన్న దేవి 3 ముఖాలు కలది. ఆమె వజ్రాయుధం ధరించి ఉన్నది. డమరితో కూడి ఇతర శక్తులతో పర్యవేష్టించబడి ఉన్నది. ఆమె రక్తవర్ణ, మీ మాంసంలో స్థాపితమై ఉన్నది. ఆమెకు బెల్లము, పటిక బెల్లము అంటే ప్రీతి. ఆమె భక్తులకు సర్వసుఖాలు ప్రసాదిస్తుంది. లాకిని రూపం ధరించి ఉంటుంది. గూఢార్థం: మణిపూర చక్రం మీ పొట్టమీది నాభిస్థానంలో ఉంది. దేవి 3 ముఖాలు 3 దోషాలకు సంకేతం. అవి వాత, పిత్త, కఫ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దోషం ఉంటుంది. కొంతమందికి వాత దోషం, మరికొందరికి పిత్త దోషం, ఇంకొందరికి కఫదోషం ఉంటుంది. చాలా మందికి కలగొలుపుగా ఉంటుంది. మానవ దేహంలో 95% జబ్బులు పొట్ట నుంచే పుట్టుకు వస్తున్నాయంటుంది ఆయుర్వేదం. మణిపూర చక్ర ధ్యానం వల్ల ఈ 3 దోషాలు శాంతిస్తాయి. దేవి 3 ముఖాలు మీరు తినే 3 విధాల ఆహారానికి కూడా సంకేతం. ఆహారాన్ని శాస్త్రం 3 రకాలుగా విభజించింది. సాత్విక ఆహారం అంటే సద్వృత్తి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం. రజోగుణ ఆహారం అంటే మోహం, కామం, ఆగ్రహావేశాలను రెచ్చగొట్టే ఆహారం. తామసిక ఆహారం అంటే కలహం రేపే ఆహారం. మణిపూర చక్ర ధ్యానం చేసే సమయంలో ఆహార నియమం చాలా అవసరం. మన దేహారోగ్యానికి దేహంలోని వేడి ముఖ్యాంశాలలో ఒకటి. మణిపూర చక్రం ఈ వేడిని అదుపులో ఉంచుతుంది. ఈ వేడి మొట్టమొదట కడుపులో ఆహారాన్ని హరించుతుంది. అదుపు తప్పితే అది జీర్ణకోశాన్ని దాడి చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి కడుపులో వ్రణాలతో, కాలేయ సమస్యలతో లేదా మలబద్ధకంతో అవస్థపడతాడు. మీ దేహానికి జీర్ణం చేసుకోవడానికి తగినంత ఆహారం అందించకపోతే మీ దేహంలో వేడి మోతాదు ఎక్కువవుతుంది. మీ నోరు ఎండిపోతుంది. మీ పెదములు పగుళ్లు బారుతాయి. మీకు రక్తపోటు కలగవచ్చు. దేవి వజ్రాయుధం ధరించి ఉంది. ఆకలి మంటల వలె మెరుపులు మెరిసినట్లు ఈ చక్రంలో అనుభవాలు కలగవచ్చు. మొదట్లో అంటే ఆరంభ దశలో అవి వస్తూ పోతూ ఉంటాయి. తరువాయి దశలో అవి స్థిరపడిన తరువాత ఈ చక్రంలో మీకు ఆ శూలపు పోట్లు నిరంతరము పొడుస్తూ ఉంటాయి. పరిచారిక దేవతలు మీరు మీలో పెంపొందించుకునే 7 శుభలక్షణాలకు సంకేతం. ఆ 7 దేవతలు డమరి, మంగళ, పింగళ, ధన్య, భద్రిక, ఉల్క, సిద్ధ. వారు క్రమంగా మంత్రముగ్ధులను చేసే స్వరం, అదృష్టం, మిలమిలా మెరిసే అందమైన చర్మం, ఉత్కృష్టమైన భోజనం, ఉదాత్త శీలం, తేజస్సు, సాఫల్యాలకు చిహ్నాలు. మణిపూర చక్రం మనసు యొక్క సహజసిద్ధమైన జన్మతః వచ్చిన ప్రజ్ఞాపాటవాలతో ప్రగాఢంగా పెనవేసుకొని ఉన్నది. మణిపూర చక్ర ధ్యానంలో సత్యస్ఫురణ మెరుగవటం నేను అనేక పర్యాయాలు అనుభూతి చెందాను. మణిపూర చక్రానికి సత్యస్ఫురణకు నడుమ లంకె బహుశా గర్భస్థ శిశువు నాభి యొక్క బొడ్డుతాడు కలిసి ఉండడం వలన కావచ్చు. మీ ఉనికికి మూలం ఇదే. గర్భంలో ఉన్నంతకాలం ఏది తెలుసుకోవాలన్నా, ఏది తినాలన్నా అవి నాభి ద్వారానే. కనుక మీ ప్రవృత్తికి మణిపూరక చక్రానికి అవినాభావ సంబంధం ఉన్నది. కుండలిని మేల్కొల్పడంలో ఆజ్ఞాచక్రంతో సమానంగా మణిపూర చక్రం అతి ప్రాముఖ్యమైనది. మణిపూర చక్ర సిద్ధి సాధించినట్లయితే మీ దేహంలో వేడిని క్రమపరిచి తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. కంటికి అగుపించే మరొక విశేషం చర్మం మెరుపు. ఈ చక్రం స్వాధీనపరుచుకున్న సాధకుడు ఒక తేజస్సును, సున్నితమైన కాంతిని వెదజల్లుతాడు. మణిపూర చక్ర ధ్యానం కండబలానికి కూడా తోడ్పడుతుంది.
ఈ చక్రధ్యానం శ్రద్ధాశక్తులతో కొనసాగించిన సాధకుడు దీర్ఘకాలం ఆకలికి, ఉపవాసానికి చెలించడు. అతి స్వల్ప ఆహారంతో అతను చాలా కాలం చురుకుగా, శక్తివంతంగా ఉండగలడు. మీ ఉదరం మీ భయానికి కూడా పీఠమే. మీరు భయపడినప్పుడు దానిని మీ పొట్టలో తొలుస్తున్నట్లు అనుభూతి చెందుతారు. మన శక్తి సామర్థ్యాలకు భయం అడ్డుపడుతుంది. ఈ చక్రం మీద ఆధిపత్యం సాధిస్తే జీవితంలోని ఒడిదుడుకులను మీరు నింపాదిగా ఎదిరించగలుగుతారు. మీలో ఒక విధమైన నిర్భయత్వం పెరుగుతుంది. వివాద సమయాల్లో, అవాంఛిత పరిస్థితుల్లో ఆదుర్దా చెందేవారు, భయపడేవారు మణిపూరక చక్ర ధ్యానం చేయడం వలన ప్రయోజనం పొందుతారు. ఇక్కడ దేవి మాంసంలో స్థాపిత అయి ఉంటుంది. అంటే ఈ చక్రం మీ కండరాల మృదుత్వాన్ని నియంత్రిస్తుంది. ఈ చక్రధ్యానం చేస్తే కండరాలలో కలిగే వ్యాధులను నివారించవచ్చు. తీవ్రమైన మణిపూర ధ్యానం చేసే సమయంలో సాత్వికాహారం తినాలి. ఈ చక్రం రంగు ఎరుపు. ఈ చక్రానికి దేవత లాకిని. బీజాక్షరం లం. 7 చక్రాల స్వాధీనంలో అనాహత చక్రం. మీ ఛాతికి సరిగ్గా మధ్యలో గుండెకు కొద్దిగా కుడివైపు అనాహత చక్రం ఉంది. అనాహతాబ్జ నిలయ, శ్యామాభా వదనద్వయ, దంష్ట్రోజ్వల క్షమలాదిదర, రుధిర సంస్థిత, కాళరాత్ర్యాది శక్తౌఘవృత, స్నిగ్ధౌదన ప్రియ, మహావీరేంద్ర వరద, రాకిన్యంభా స్వరూపిణి. ఇది లలితా సహస్రనామం 100, 101 పాదాల నుండి స్వీకరించడం జరిగింది. శబ్దార్థం: నీలవర్ణ ఛాయలో 2 ముఖాలు గల దేవి అనాహత చక్రంలో వసిస్తుంది. ఆమె దంతాలు తెల్లని తెలుపు. రుద్రాక్షమాల ధరించి ఉంటుంది. ఆమె స్థావరం రక్తంలో. కాళరాత్రి వంటి పరిచారికులు ఆమెను చుట్టి ఉంటారు. ఆమెకు నూనెతో వండిన మెత్తని సున్నితమైన ఆహార పదార్థాలంటే ప్రీతి. సాహసులను ఆమె దీవిస్తుంది. ఆమె రాకినీ రూపం దాల్చింది. గూఢార్థం: జీవితంలో ప్రతి వస్తువు ద్వంద్వమయమే. ప్రతి వస్తువులోనూ ద్వంద్వాలు అంటే మంచి చెడు, తప్పు ఒప్పు, నిజం అబద్ధం, ఉద్వేగాలు అంటే సుముఖం విముఖం, ఎంపికలు అంటే అవును కాదు ఉంటాయి. శాస్త్రాలు దీనినే ద్వంద్వం అంటాయి. మానవ ఉద్వేగాలన్నింటికీ బీజం ఇదే. ఈ ద్వంద్వ స్థితిని అధిగమించి ఈ తాత్కాలిక స్థితులకు అతీతులమైతే మీరు శాశ్వత సత్యతీరం చేరుకుంటారు. మన భావనలే మనలో అత్యధిక వ్యక్తులను నడిపిస్తూ ఉంటాయి. మనం ఎంత శాంతిమూర్తులమైనా, ఎంత నిండుకుండలమైనా, గుండెలకు ఎగదన్నిన ఒక్క క్షణికాగ్రహం చాలు, మనం మండిపడతాం. ఆ ఆగ్రహావేశంలో తాచుపాము విషము కక్కినట్లు మాటల రాళ్లు రువ్వుతాం. అది మనలో దాగి ఉన్న ఉద్వేగాలని వెల్లుబుచ్చుతుంది. కొంతసేపు మనకు ఆనందంలో ఆహా అనిపిస్తుంది. ఆ తరువాత మన నేరభావానికి బందీలమవుతాం. అప్పుడు అప్రయత్నంగా, అనాలోచితంగా మనం అనరాని మాటలు మనస్సును తొలుస్తాయి. ఇప్పుడు నిస్సహాయతతో పశ్చాత్తాపం మనలను కమ్మివేస్తుంది. మన ఆత్మగౌరవం తలదించుతుంది. ద్వేషం, ఈర్ష్య, అసూయ, మనోవికారం, విచారం, అసహ్యం కూడా ఇంతే. మన చర్యలు మన ఆలోచనలకు, అనుభూతులకు అనుగుణంగా మన ఉద్వేగాలు మన అదుపులో లేవని అర్థం. మీ హృదయం నిష్కల్మషం అయితే మీ ఆలోచనలు తమంతట తామే పరిశుభ్రమవుతాయి. అప్పుడు ఆచరణ ఆలోచనలను సహజంగా అనుసరిస్తుంది. ద్విముఖ అయిన దేవి హృదయ చక్రవాసి. ద్వంద్వాలకు ఆమె ప్రతినిధి. ఈ లోకంలో మనం ప్రతిరోజు అనేక పర్యాయాలు ఎంపిక చేయవలసిన సంకటంలో ఇరుక్కుంటాం. మన ప్రస్తుత ఎంపికలను మన గతం ప్రభావితం చేస్తుంది. వర్తమానంలో మన ఎంపిక మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనస్సు, హృదయం ఏకతాటిన నడిపించటానికి సద్యస్ఫురణ, నిర్ణయ శక్తి సహజంగా ఏర్పడతాయి. ఆ వ్యక్తులు నిర్ణయాలు చేసి తదనుగుణంగా పురోగమిస్తారు. వారు నిర్భయులు. అనాహత చక్ర ధ్యానం మనస్సును, హృదయాన్ని అద్భుతంగా చేరదీసి ఒకే తాటి మీద నడిపిస్తుంది. ఈ చక్ర ధ్యానంలో పురోగమించుతుంటే
మీరు ద్వంద్వాలకు అతీతులైన ప్రశాంతత అనుభవించడమే కాక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రవీణులవుతారు. మీ ప్రజ్ఞాపాటవాలు వెల్లడి అవుతాయి. మీ ఎంపికలను మీరు దృఢ విశ్వాసంతో అనుసరించుతారు. చేపట్టిన యోజనాలను పూర్తి చేసి తీరుతారు. సాధారణంగా 2 కారణాల మూలకంగా వ్యక్తులు అనిశ్చిత వ్యవస్థలో ఇరుక్కుంటారు. వారు భవిష్యత్తు అంటే భయపడతారు, లేదా తమ నిర్ణయం కలిగించే ప్రభావాన్ని విలువ కట్టగల విశ్వాసం వారిలో లోపిస్తుంది. అనాహత చక్రం మీద ఆధిపత్యం సాధించిన సాధకుడు ఏమాత్రమూ ఆదుర్దా లేకుండా తమ భయాలను పరీక్షించగలడు. ఈ చక్రం మీద ఆధిపత్యం సాధించిన తరువాత మీకు నిర్ణయాలు చేసే సామర్థ్యం కలుగుతుంది. తద్వారా కార్యోన్ముఖులవుతారు. అనాహత చక్రంలోని దేవి మెరిసే దంతాలు ఈ చక్రం పైన ధ్యానించడం వలన మీ నిర్ణయాలు తీసుకునే పూర్వం దాని పూర్వపరాలు క్షుణ్ణంగా తరచి చూడగల సామర్థ్యం కలుగుతుందని సూచన. మంచిని చెడును మీరు సమానమైన నిర్లిప్తతతో స్వీకరిస్తారు. దేవీ దంతాలు మెరుస్తున్నవని ప్రత్యేకించి చెప్పబడింది. అంటే జీవితంలో ఎదురయ్యే మంచి చెడులకు ఒకే విధమైన ప్రసన్నతతో స్పందిస్తారని భావం. ఇక మీరు దేనికి చెరచెరలాడరు, ఏ సమస్యకు భయపడి దాక్కోరు. ఆమె చేతిలోని అక్షమాల రుద్రాక్షమాల కాదు, సంస్కృతంలోని ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాల మాల. మీకు వినిపించే ప్రతి పదము సంతోషకరమైనది అయినా కాకపోయినా, విమర్శ అయినా, మెచ్చుకోలు అయినా, మరేదైనా ఈ వర్ణములోని అక్షరాలతోనే కూర్పు అవుతాయి. ఇతరుల అభిప్రాయాలు వర్ణమాలలోని అక్షరాలతో కూర్చిన దండ తప్ప మరేమీ కాదని మీరు ఉదాసీనంగా ఉండగలిగితే మీ ప్రతిస్పందనలు దాదాపు సమసిపోతాయి. ఇది కొంత జాగరూకతతోనూ మరికొంత దేహంలోని త్రాణ, సత్తువ స్థిమితత్వం వలన సాధ్యం. మీ త్రాణ, సత్తువ నిశ్చలంగా ఉంటే ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టలేరు. వారు రెచ్చగొట్టలేకపోతే మీకు ఆలోచించే సమయము, అవకాశము దొరుకుతాయి. అప్పుడు లోపల వెలుపల కూడా మీరు మానసిక, వాచ ప్రతిస్పందనలు ఆచితూచి ఎంచుకోవచ్చు. ఇక్కడ దేవి రక్తంలో వసిస్తుంది. అంటే అనాహత చక్రం ధ్యానించడం వల్ల రక్తం ఆరోగ్యాన్ని చక్కదిద్దవచ్చు అని భావం. ఈ దేవి కాళరాత్రి మరి 4 శక్తుల చేత పర్యవేష్టిత అయి ఉంటుంది. ఆ 4 పేర్లు రక్తదంతిక, భ్రామరి, శాకాంబరి, దుర్గ. ఇక్కడ కాళరాత్రి 9 రాత్రుల ప్రత్యేక సమయాన్ని సూచిస్తుంది. ఈ సమయం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చంద్రమాన ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్ష షష్ఠితో మొదలై చతుర్దశి వరకు జరుగుతుంది. గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మాఘమాసం జనవరిలో వస్తుంది. ఈ 9 రాత్రులుగా పగలు 4 గంటలు, రాత్రి 4 గంటలు ఈ చక్రం ధ్యానిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ 9 రోజులు జిగట పదార్థాలు గల ఆహారం పూర్తిగా వర్జించాలి. ఈ చక్ర ధ్యానము వలన సమభావం, నిశ్చింత మీలో పెరగడం మీరు గమనిస్తారు. మీరు క్రమంగా ఎక్కువ స్థిమిత మనస్కులవుతారు. మీ ఉద్వేగాలను అదుపు చేయగలుగుతారు. ఈ చక్రస్థితికి మీరు కృషి కొనసాగించినట్లయితే మీ కలలు నిజం చేయటానికి వివిధ ప్రకృత శక్తులు తోడ్పడతాయి. సద్యస్ఫురణతో నిర్ణయాలు చేసే మీ శక్తి పూర్తిగా మరో అంతస్తు పెరుగుతుంది. మీలో భౌతికంగానూ మానసికంగానూ ఒక విధమైన శుద్ధి జరగటం మీ అనుభవంలోనికి వస్తుంది. ఇది అనాహత ధ్యానం వలన కలిగే మరొక ప్రయోజనం. మీ రక్తం శుభ్రపడుతుంది. మీరు సుముఖ మనస్కులవుతారు. మీ దూకుడు, పొసగని నిర్ణయాలు మెతకబడి జాగరూకత వహిస్తారు. సాధకుడు తనలో ధైర్యం కొత్తగా జీవం పోసుకోవటం అనుభవం చెందుతాడు. ఇక్కడ దేవి పేరు రాకిని. ఆమె రంగు నలుపు. ఇక్కడ బీజాక్షరం రం. సాంప్రదాయ గ్రంథాలలో అనాహిత చక్రం యొక్క రంగు ఆకుపచ్చగా నిర్వచితం అయ్యింది. ఎవరో ఏ కారణమూ లేకుండా ఇంద్రధనస్సులోని 7 రంగులను బలవంతంగా చక్రాల 7 రంగులకు అంటగట్టారు.
వాస్తవానికి అటువంటి లంకె ఏమీ లేదు. లలితా సహస్రనామం అనుసరించి అనాహత చక్రం యొక్క వర్ణం నలుపు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.